ఈ వీడియోలో మీరు చూస్తుంది ఒక వాష్రూమ్. ఇది గత 10 సంవత్సరాలుగా ఫామ్ అయినటువంటి ఫ్లోరైడ్. మీరు అక్కడ చూస్తున్న బ్లాక్ ప్యాచెస్ కానీ, వైట్ ప్యాచెస్ కానీ, వైట్ ప్యాచెస్ అనేవి ఫ్లోరైడ్ వెళ్ళిపోయిన తర్వాత బ్లాక్ ప్యాచెస్లో ఇంకా ఉంది. ఇది గత 12 సంవత్సరాలుగా ఇక్కడ ఫామ్ అయినటువంటి ఫ్లోరైడ్. దీన్ని ఒక హీట్ డిస్కషన్లో కస్టమర్ నా దగ్గరికి వచ్చి వాటర్ ప్యూరిఫైయర్ గురించి మాట్లాడుతున్నప్పుడు మా ఇద్దరి మధ్య వచ్చిన డిస్కషన్లో దీన్ని చెప్పారు. దానికి నేను సొల్యూషన్గా ఇలా వాటర్ సాఫ్ట్నర్స్ ఉంటాయండి, దానికి ఎలక్ట్రాలిసిస్ బేసిస్లో నడిచే యానోడ్ క్యాథోడ్ బేస్ మీద రన్ అయ్యే వాటర్ సాఫ్ట్నర్స్ ఉంటుంది, అది ఒకసారి మీరు పెట్టుకొని చాలా బాగుంటుందని చెప్పడం జరిగింది. అయితే దాని గురించి ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేసి ఒక హీట్ డిస్కషన్ అయిన తర్వాత నమ్మకం వచ్చిన తర్వాత సార్కి నేను ఆ సాఫ్ట్నర్ని యాజ్ పర్ వాళ్ళకి ఏ విధంగా అయితే వాళ్ళ హౌస్ ఎలా ఉంది, ఎన్ని ఇయర్స్ నుంచి ఉంది, మొత్తం ఒక క్యాలిక్యులేషన్కి వచ్చిన తర్వాత వాళ్ళ యూసేజ్ ఆఫ్ వాటర్ని బట్టి మనం క్యాలిక్యులేషన్ చేసాం. సో ఇదంతా అయిపోయిన తర్వాత మనం పెట్టి ఒక ఆల్మోస్ట్ 1 ఇయర్ దాటిన తర్వాత ఇలాంటి రిజల్ట్ అనేది ప్రొడ్యూస్ అయింది. నేను చెప్పింది ఏంటంటే ఇమ్మీడియట్గా ఏ రిజల్ట్ కూడా రాదు. ఎందుకంటే ఇది గత 10-12 సంవత్సరాల పైనుంచి ఫామ్ అయినటువంటి ఫ్లోరైడ్. 1 డేలోనో లేకపోతే ఒక 1 మంత్లోనో పోవాలంటే మాత్రం జరిగే పని కాదండి. సో ఈ వాష్రూమ్ గురించి ఆయన నాకు చెప్పినటువంటి బాధల్లో మెయిన్ ఏంటంటే ఆ వాష్రూమ్కి వెళ్ళాలన్నా ఎలబుద్ధి కాకపోవడం, రెనోవేట్ చేసుకోవాలనే ఆలోచనలో ఉన్న చిన్న వాష్రూమ్ రెనోవేషన్ కోసం వర్కర్స్ దొరకపోవడం, అదేవిధంగా ఇదే వాష్రూమ్లో గీజర్ ఉంటే గీజర్ నుంచి వచ్చిన హీట్ వాటర్ పైప్ కూడా మనకి బ్లాక్ అవడం జరిగింది దీంట్లో. అది మనం వాటర్ ఇచ్చినా కూడా అయితే బ్లాకేజ్ అనేది పోలేదు. సో ఎక్స్టర్నల్ పైప్ లైన్ అనేది తీసుకురావడం జరిగింది. ఎక్స్టర్నల్ పైప్ లైన్ త్రూ ఇప్పుడు గీజర్లోకి వాటర్ పంపించడం జరుగుతుంది. ఏదైనా కూడా ఒక 1 ఇయర్లో ఆయన చూసిన రిజల్ట్కి కస్టమర్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. తర్వాత మనకి దేని గురించో మాట్లాడడానికి కాల్ చేసినప్పుడు ఆయన ఇట్లా మన డిస్కషన్లో దీని గురించి చెప్తే నేను ఒక వీడియో కూడా తీసి పంపించాను సార్ అంటే ఆయన సొంతగా దాన్ని తీసి పంపించారు. అదే వీడియోని నేను అప్లోడ్ చేసుకుంటున్నాను ఈరోజు. అయితే ఈ వాటర్ సాఫ్ట్నర్స్ అనేవి అందరికీ ఒకే విధంగా ఉంటాయి, అన్ని ఇళ్ళకి ఒకేలాగా ఉంటాయి అనేది నేను చెప్పను. ఒక్కొక్క హౌస్కి వాళ్ళ యూసేజ్ని బట్టి, అక్కడ ఉన్న గ్రౌండ్ వాటర్ని బట్టి అవన్నీ క్యాలిక్యులేట్ చేసి మనం ఒక కన్క్లూజన్కి వచ్చిన తర్వాత వాటర్ సాఫ్ట్నర్ ఇవ్వడం జరుగుతుంది. సో దీనివలన ఈ వాటర్ సాఫ్ట్నర్ వలన మనకి బెనిఫిట్స్ ఏంటంటే మన వాషింగ్ మిషన్స్ కానీ, గీజర్స్ కానీ, వాటర్ ప్యూరిఫైయర్స్ కానీ, మన ట్యాప్స్ కానీ అన్నిటికీ లైఫ్ అనేది పెరగడం జరుగుతుంది. మీరు ఇప్పుడు ఈ వీడియోలో చూస్తుంది కేవలం ఒక వాష్రూమ్లో టైల్ మీద పట్టినటువంటి ఫ్లోరైడ్ మాత్రమే. మనకి వాషింగ్ మిషన్లో పడుతుంది, గీజర్లో పడుతుంది. ఆల్రెడీ నేను చెప్పాను ఇదే వీడియోలో పైప్ కూడా బ్లాక్ అవడం అనేది జరిగింది. ఈ వాటర్ సాఫ్ట్నర్స్ పెట్టుకోవడం వల్ల అలాంటి అన్నిటికి కూడా మనం ఒక రెమెడీగా దీన్ని మనం చెప్పుకోవచ్చు. ఇంకొక మెయిన్ విషయం దీంట్లో ఏంటంటే బడ్జెట్. వాటర్ సాఫ్ట్నర్ అనేవి కొంచెం కాస్ట్లీ ఉంటాయి, లేకపోతే అట్లుంటాయి ఇట్లుంటాయి అని చెప్పేసి ఎవరో ఒకళ్ళు అంటూ ఉంటారు. కాబట్టి నేను అనేది ఏంటంటే వాటర్ సాఫ్ట్నర్ అనేది కాస్ట్లీ అయినప్పటికీ మన హౌస్ అనేది కూడా మోర్ ఇంపార్టెంట్ మనకి. దీంట్లో మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఏ హౌస్కి ఇంకొక హౌస్ తోటి కంపారిజన్ కాదు, ఒక హౌస్కి సంబంధించిన బడ్జెట్ అనేది ఇంకొక హౌస్ తోటి కంపారిజన్ కాదు. అక్కడ ఉండే గ్రౌండ్ లెవెల్ని బట్టి, వాటర్ని బట్టి, అక్కడ ఉండే యూసేజ్ ఆఫ్ వాటర్ని బట్టి ఈ ప్రైజెస్ అనేవి వ్యారీ అవుతుంది. కాబట్టి ఎవరికైనా ఇలాంటి డౌట్స్ ఏమన్నా ఇంకా ఉంటే మాత్రం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి, మాతో డిస్కస్ చేయండి. మీకు ప్రైజ్ విషయం అప్రాక్సిమేట్గా ఎంత అవుతుంది, ఎగ్జాక్ట్గా ఎంత అవుతుందో కూడా మేము కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సాఫ్ట్వేర్ ఇన్స్టలేషన్ వీడియో కూడా మన ఛానల్లో ఉంది, ఇంకెవరికైనా కావాలంటే కూడా చూడండి. ఇంకా మోర్ వీడియోస్ కూడా వస్తుంటాయి. థ్యాంక్ యూ.